హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే బిఎస్ఎఫ్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో బిఎస్ఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండి. సో మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి హెడ్ కానిస్టేబుల్లో రేడియో ఆపరేటర్ అండ్ రేడియో మెకానిక్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 24వ తేదీ ఆగస్ట్ 2025 స్టార్ట్ అయ్యి 23వ తేదీ సెప్టెంబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో మనకు అప్లై చేయాలంటే మనం వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా అయితే మనమైతే అప్లై అయితే చేయాల్సిందైతే ఉంటుంది. సో దీనికి వచ్చేసరికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేయడానికైతే వీలైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శాలరీ విషయానికి వచ్చేసరికి ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్లో రేడియో ఆపరేటర్ అండ్ రేడియో మెకానిక్ జాబ్స్కి వచ్చేసరికి లెవెల్ 4 అండి. యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్ మినిమం శాలరీ వచ్చేసరికి 25,500 నుంచి 81,100 వరకు అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదర్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. లైక్ హెచ్ఆర్ఏ, డేర్నెస్ అలవెన్స్ అండ్ రేషన్ మనీ అలవెన్స్ అండ్ డ్రెస్ అలవెన్స్ ఇవన్నీ కలుపుకొని మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ విషయానికి వచ్చేసరికి మనకైతే ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్లో రేడియో ఆపరేటర్ వచ్చేసరికి కేటగిరీ వైజ్ చూసుకుంటే మనకు వచ్చేసరికి ఈఎస్ఎం నుంచి 65 జాబ్స్ అండ్ సిఏ నుంచి 34 జాబ్స్, రిమైనింగ్ వేకెన్సీస్ వచ్చేసరికి 584 వేకెన్సీ అండ్ డిపార్ట్మెంటల్ వేకెన్సీస్ ఆఫ్ బిఎస్ఎఫ్ సర్వింగ్ పర్సనల్ వచ్చేసరికి 227 జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో టోటల్గా మనకు హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ వచ్చేసరికి 910 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ కానిస్టేబుల్ వచ్చేసరికి రేడియో మెకానిక్ వచ్చేసరికి మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి మొత్తం 211 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో అందులో వచ్చేసరికి ఈఎస్ఎం నుంచి 16 జాబ్స్, సిఏ నుంచి 8 జాబ్స్, రిమైనింగ్ వేకెన్సీ వచ్చేసరికి 134 జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ డిపార్ట్మెంటల్ వేకెన్సీ వచ్చేసరికి 53 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇవి వేకెన్సీకి సంబంధించి డీటెయిల్స్ అయితే గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిక్వైర్మెంట్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్లో పిఎస్టీ అండి, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాత మనకు సెకండ్ ఫేజ్లో వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ ఫేజ్లో వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ డిక్టేషన్ టెస్ట్ అండ్ పారాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా మనకు 3 పేజెస్ వైజ్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది అయితే జరగడం అయితే జరుగుతుంది. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది అయితే మనల్ని ఎలా ప్రిపేర్ చేస్తారని అయితే ఇవ్వడం జరిగింది. సో హెడ్ కానిస్టేబుల్లో రేడియో ఆపరేటర్ వచ్చేసరికి టోటల్ మార్క్స్ వచ్చేసరికి 250 మార్క్స్కి అయితే జరుగుతుంది. అందులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి 200 మార్కులకి అండ్ డిక్టేషన్ టెస్ట్ వచ్చేసరికి 50 మార్కులకి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అదే హెడ్ కానిస్టేబుల్లో రేడియో మెకానిక్ వచ్చేసరికి టోటల్గా మనకు 200 మార్కులకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 200 మార్కులు కూడా కంప్యూటర్ టెస్ట్ ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మనకు సంబంధించి ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రాసెస్లో. సో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో మనకు ఒకవేళ టై అయ్యాకనే ఎలా అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఏంటంటే మనకు మెరిట్ బేస్డ్ మీద అయితే జాబ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలా మెరిట్ బేస్డ్లో మనకేంటంటే ఈక్వల్ మార్క్స్ వచ్చినట్లయితే మనకైతే ఏజ్ వైజ్ అయితే తీయడం అయితే జరుగుతుంది. సో ఆ ఏజ్ వైజ్ తీసి మనకైతే దాని తర్వాత లేదు ఏజ్ వైజ్ సేమ్ అంటే ఆల్ఫాబెట్ వైజ్ నేమ్ వైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని అయితే చెప్తున్నారు. సో ఈ విధంగా అయితే సెలక్షన్ అనేది అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేసరికి అకాడమిక్ ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్లో రేడియో మెకానిక్ వచ్చేసరికి అకాడమిక్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ చదివింటారో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి
వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే మినిమం 60% మార్క్స్ అయితే వచ్చిండాలి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి. లేదా ఎవరైతే మ్యాట్రికులేషన్ లేదా ఈక్వివాలెంట్ చదివి 2 years ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ ఉంటుందో, అంటే ఐటీఐ రేడియో అండ్ టెలివిజన్ ఆర్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ ఆపరేట్ డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆర్ జనరల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే చదివింటారో రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ వచ్చేసరికి ఎవరైతే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ చదివింటారో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. ప్లస్ వాళ్ళకి ఏంటంటే మినిమం 60% మార్క్స్ వచ్చిండాలంట ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో అయితే. లేదా ఎవరైతే 10th క్లాస్ ఆర్ ఈక్వివాలెంట్లో దాంతోపాటు 2 years ఐటీఐ చేసి రేడియో అండ్ టెలివిజన్ ఆర్ జనరల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఆర్ డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆర్ ఎలక్ట్రీషియన్ ఆర్ ఫిట్టర్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారండి. నెక్స్ట్ 5th వచ్చేసరికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 years అండ్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసరికి 3 years అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు ఇక్కడ కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్లో 3 pagesలో అయితే జరుగుతుందని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ పేజ్లో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ పీఈటీ అయితే ఉంటుందని అయితే చెప్పుకున్నాము. సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో ఏంటంటే మనకి హైట్ వచ్చేసరికి ఫర్ మెన్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 160 సెంటీమీటర్లు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అదే ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 157 సెంటీమీటర్లు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ చెస్ట్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 80 సెంటీమీటర్లు ఉండాలి. అండ్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. ఇదైతే ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే అవసరం అయితే లేదని అయితే చెప్తున్నారు చెస్ట్ విషయానికి వచ్చేసరికి. అండ్ వెయిట్ విషయానికి వచ్చేసరికి కరస్పాండింగ్ టు హైట్ అనేది ఇవ్వడం జరిగింది మేల్ క్యాండిడేట్స్కి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి కూడా హైట్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి రిక్వైర్మెంట్, హైట్ అండ్ వెయిట్కి సంబంధించి డీటెయిల్స్ అండ్ చెస్ట్ డీటెయిల్స్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క పీడిఎఫ్ యొక్క లింక్ని అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసరికి మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఫస్ట్ పేజ్లో పిఎస్టీ అండ్ పీఈటీ అయితే ఉంటుంది. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఆల్రెడీ మనం పిఎస్టీకి సంబంధించి ఆల్రెడీ చెప్పుకున్నాము. అండ్ పీఈటీ వచ్చేసరికి మనకేంటంటే మెయిల్ క్యాండిడేట్స్కి 1.6 కిలోమీటర్ రేస్ ఉంటుంది. అది కూడా ఎప్పుడంటే 6:30 నిమిషంలోపు అయితే మనమైతే కంప్లీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి లాంగ్ జంప్ ఉంటుంది. 11 feet ఇన్ 3 chances అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి హై జంప్ ఉంటుంది. 3.5 feet హైట్ ఉంటుందంట. దానికి వచ్చేసరికి 3 chances అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 800 meters రేస్ ఉంటుంది. టైం వచ్చేసరికి 4 minutes అండి. అండ్ నెక్స్ట్ లాంగ్ జంప్ విషయానికి వచ్చేసరికి 9 feet లాంగ్ జంప్ ఉంటుంది. సో వీళ్ళకి వచ్చేసరికి 3 chances అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హై జంప్ వచ్చేసరికి 3 feet హైట్ ఉంటుంది. సో వీళ్ళకి కూడా 3 chances అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి phase 1 సెలక్షన్ సంబంధించి. అండ్ సెకండ్ ఫేజ్లో వచ్చేసరికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు.
అండ్ దీనికి సంబంధించి సిలబస్ అండ్ మార్క్స్ విషయానికి వచ్చేసరికి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అనేది ఇవ్వడం జరిగింది. పార్ట్ 1లో ఫిజిక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ అండ్ జీకే అయితే ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ నుంచి 40 క్వశ్చన్స్ ఇస్తాడు 80 మార్కులకి. అండ్ మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ అండ్ జీకే నుంచి 20 క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఈచ్ 20 క్వశ్చన్స్కి 40 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఆఫ్ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డ్ ఎడ్యుకేషన్ మీద క్వాలిఫికేషన్ మీద అయితే సిలబస్ ఎగ్జామ్ అనేది అయితే ఉంటుంది. జీకే వచ్చేసరికి కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ అండ్ జనరల్ సైన్స్ మీద అయితే మనకైతే ఎగ్జామ్ అనేది అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ నెగిటివ్ మార్కింగ్ విషయానికి వచ్చేసరికి ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 0.25 ఇవ్వడం జరిగింది. అంటే 1/4 అయితే మనకైతే నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఉంటుంది. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి జనరల్ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 38% రావాలి. అదే ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి వచ్చేసరికి 33% మార్క్స్ అయితే రావాలి క్వాలిఫైయింగ్ నేచర్కి వచ్చేసరికి. అండ్ థర్డ్ పేజ్లో మనకు వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయితే జరుగుతుంది. అండ్ డిక్టేషన్ అండ్ పారాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డీటెయిల్డ్ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇవి అయిపోయిన తర్వాత మనకైతే జాబ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గైస్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 24వ తేదీ ఆగస్ట్ 2025 స్టార్ట్ అయ్యి 23వ తేదీ సెప్టెంబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుందని అయితే మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. అండ్ ఈ యొక్క పీడిఎఫ్ యొక్క లింక్ని అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ అండ్ జాబ్ డీటెయిల్స్ సంబంధించి నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా కానీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకపోతే టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి గైస్. సో దాని యొక్క లింక్ని అయితే నేనైతే మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది, అక్కడికి వెళ్ళి అయితే వన్స్ చెక్ చేయండి గైస్. సో ఇది ఇవాల్టి వీడియోలో గైస్ బిఎస్ఎఫ్ సంబంధించి హెడ్ కానిస్టేబుల్లో రేడియో ఆపరేటర్ అండ్ రేడియో మెకానిక్ జాబ్ సంబంధించి నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.